ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు గత కాలమంతా తన మహాకృప చేత మనందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు ఆయన గూర్చి ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశము మనందరం కలిసి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ముందుగా ప్రకటించిన విధంగానే నీ హృదయంలో చోటు ఎవరికి అనే విషయాన్ని ఈరోజు బైబిల్లో నుంచి మనము ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో జీవము కలిగిన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, అపవాదిని ఎలా ఓడించాలి అనే సీక్రెట్స్ తండ్రి మీరు మా కొరకు రాయించారు. ఆ మాటలు కొన్ని మీ పిల్లలకు తెలియజేయాలని ప్రయత్నపడుచుండగా మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా మీ మాట ప్రకారము జీవించేవారిగా వారి హృదయాలను తెరుస్తారని వేడుకుంటూ కన తండ్రి, ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నీ హృదయంలో చోటు ఎవరికి అనే ఒక మంచి విషయం మనం అందరం కలిసి ఆలోచిద్దాం. బైబిల్లో నుంచి కొంతకాలం నుంచి మార్కాపురంలో అపవాదిని గురించి తెలియజేస్తూ వచ్చాము. లోకంలో అపవాదిని గురించి ఏ విధంగా అపార్థం చేసుకున్నది, దెయ్యం యొక్క పుట్టుక రహస్యము ఎందుకు జరిగింది, వాడు చేసే తంత్రాలు ఎలా ఉంటాయి, ఈ మానవాళిని నాశనాన్ని కోరుతున్నటువంటి అదృశ్య శక్తి అపవాది ఏ విధంగా మనల్ని దేవునికి కాకుండా దేవునికి దూరం చేస్తున్నది అనే విషయాలు మీకు తెలియజేస్తూ వచ్చాను. ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి విషయాలే నేనేదో మీ కొరకు రాయించుకొని ఏదో కథలుగా కల్పితాలుగా కవితలుగా రాసుకొని రాలేదు. ప్రియులారా, బైబిల్లో ఉన్న వాస్తవాలను అవి మీ కళ్ళ ముందు పెట్టి అవి అర్థం చేయించటానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఆలోచిస్తే వాటిని గ్రహించగలిగితే దేవుడు కోరుకున్నట్టుగా చాలా గొప్పగా బ్రతకగలరు. ప్రియులారా, మీరు బ్రతకాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. ప్రారంభం నుంచి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటివి ప్రారంభ పాఠాలు మీకు నేర్పుతూనే ఉన్నాం. ప్రియులారా, నేర్చుకొని మీరు కూడా దేవుని కొరకు ఫలించాలనే మా ఉద్దేశము, దేవుని సంకల్పము. కాబట్టి ఈరోజు ఒక చక్కటి అంశం తెలియజేస్తాను. ప్రియులారా, అపవాది పుట్టుక తెలుసుకున్నాము, ఎందుకు వచ్చాడు వాడని, ఏం చేస్తున్నాడు, ఏం జరిగిస్తున్నాడు ఈ మానవాళి మధ్య అనే సంగతి కూడా మీకు తెలియజేశాను. ప్రియులారా, అపవాది యొక్క కుట్రలు దేవునికి తెలుసు గనుకనే, వాడి తంత్రాలు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు గనుకనే తన పిల్లలైనటువంటి మనల్ని వాడి చేతిలో మోసపోకుండా మనము తన దగ్గరికి చేరుకోవాలని, వాడిని ఎలా ఓడించి మనము విజయం సాధించాలి అనే విషయాలు అన్నిటిని ప్రియులారా దేవుడు ప్రేమ చేత ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో మన కొరకు పొందుపరిచాడు. ప్రియులారా, అది మనం చదివితే మనం గ్రహిస్తాము, చదివి ఆలోచిస్తే మనం గ్రహిస్తాం. ప్రియులారా, ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తే ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా ద్రోహమే, ఎక్కడ చూసినా అల్లర్లే, దొంగతనాలే. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నవి అని ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా అంటే ఆలోచించటం లేదు. ప్రియులారా, మోసం చేస్తున్నాడు అని అంటారే కానీ అసలు వాటి వెనక ఉన్నటువంటి కుట్రదారుడు, అసలు వాటి వెనక ఎవరు ఉన్నారు అనే సంగతులు ఆలోచించటం లేదు. ప్రియులారా, ఆలోచించకపోబట్టే ఈ సమాజాన్ని బాగుపరచలేకపోతున్నారు. నువ్వు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ, పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చినా, లేదంటే నువ్వు ఈ తప్పు చేయకూడదని నువ్వు చెప్పినా వారికి అర్థం కాదు. నువ్వు మూలాల్లోకి తీసుకెళ్ళి ఎందుకు ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి, ఒక భర్త భార్యని ఎందుకు మోసం చేస్తున్నాడు, ఒక భార్య తన భర్తను ఎందుకు మోసం చేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు మోసం చేస్తున్నారు, ఇలా సమాజంలో ప్రతి ఒక్కరిని చూస్తే ప్రియులారా మోసమే ఎందుకు జరుగుతున్నాయనే సంగతి ఈ సమాజానికి అర్థం కాలేదు. ప్రియులారా, మార్కెట్లోకి వెళ్ళి నువ్వు బియ్యం కొనాలన్నా కల్తీనే, ఒక ఆయిల్ కొనాలన్నా కల్తీనే, నువ్వు ఏది చూడు ప్రేమలో, మనుషుల మధ్య ఉండే ప్రేమలో కల్తీనే. నిజమైన ప్రేమ మనకు కనపడదు, అందుకే చంపుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య
సరైన ప్రేమ లేదు, కల్తీ ప్రేమ అదంతా. ఏదో అవసరాలకు వాడుకునేటువంటి ప్రేమనే తప్ప నిజమైన ప్రేమ మనకు కనపడదు ప్రియులారా. దీని వెనక ఉన్నటువంటి వారు ఎవరు అనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ప్రియులారా, చాలా స్పష్టంగా చెప్పింది. దేవుడు చెప్పాడు. ఆ విషయాలే కొన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నా. భూమి మీద మనము ఈ ఆయుష్కాలంలో మనకు దేవుడిచ్చినటువంటి 60-70 సంవత్సరాల సగటున ఆయుష్కాలంలో నరుని జీవితము యుద్ధకాలం అనేటువంటిది మనిషి మరిచిపోయాడు ప్రియులారా. మనం యుద్ధం చేయాలన్నా, ఎవరితో యుద్ధం చేయాలి, మనకు యుద్ధం ఏమిటి, మన పక్కనున్న పాకిస్తాను శత్రుదేశము దానితో యుద్ధం చేయాలి అనుకుంటున్నామే తప్ప ప్రియులారా, అసలు భూమి మీద మనిషి పుట్టుక జరిగింది యుద్ధం చెయ్యటానికి అనే సంగతి ఈ మానవాళికి అర్థం కాలేదు. ఎవరితో యుద్ధం చేయటానికి? అమెరికా ఇరాన్తో యుద్ధం చేయడానికి కోసం కాదు, ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం చేయడానికి కోసం కాదు, భారతదేశము పాకిస్తాన్తో యుద్ధం చేయడం కొరకు కాదు ప్రియులారా, కాదు. మన కాలము, ఈ భూమి మీద మనము నివసించిన కాలమంతా యుద్ధ కాలమే అని దేవుడు చెప్పాడు ప్రియులారా. ఎవరితో యుద్ధము? అసలు యుద్ధకాలమేనా? చాలా మంది మనం యుద్ధం చేయాలనే సంగతే మరిచిపోయారు. అసలు తెలియదు, అసలు మనం యుద్ధం చేయాలనే సంగతే తెలియదు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. మన కాలము, భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలము ఎలాంటిది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడే రాయించాడు తన భక్తుడి ద్వారా, యోబు గారి ద్వారా. ఒకసారి చూడండి ప్రియులారా, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నేను ఒకసారి చదువుతున్నా. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందరూ. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలము. ఈ ఆయుష్కాలంలో అంటే జన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ కాలంలో మనది యుద్ధ కాలం అంట. మనము యుద్ధం చేయాలంట. ఎవరితో యుద్ధం చేయాలి? భార్య భర్తతోటి యుద్ధం చేయాలనా? లేదంటే భర్త భార్యతోటి యుద్ధం చేయాలా? తల్లిదండ్రులు పిల్లలతోట? లేదంటే సమాజంలో పార్టీల మధ్య, రాజకీయ నాయకుల పార్టీల మధ్య యుద్ధాలా? అవి కాదు ప్రియులారా. ఆ యుద్ధాల గురించి మాట్లాడటం లేదు దేవుడు. అవి కాదు. ఒకడితో మనం యుద్ధం చేయాలి. వాడే అపవాది, వాడే దెయ్యము, వాడే సాతాను, వాడే బయల్జబూలు, ఆది ఘట సర్పము. వాడితోటే నరునికి యుద్ధము ప్రియులారా. ఆ అదృశ్య శక్తితోటే మానవాళికి యుద్ధము. కానీ సమాజానికి చాలా మందికి తెలియదు. ఎందుకంటే బైబిల్ మత గ్రంథం అని పక్కన పడేశారు కదా. బైబిల్ మత గ్రంథము మాకెందుకు రుద్దుతారు అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళకి తెలియదు, అమాయకులు. ఒకవేళ చదివితే అర్థమవుతుంది, అవును కదా మనం యుద్ధం చేయాలనా, దెయ్యంతో మనం యుద్ధం జరిగిస్తున్నామా అనే సంగతి గ్రహిస్తారు. వాళ్ళు గ్రహిస్తారు పిల్లరా. చాలా మంది ఆ యుద్ధం ఉన్నదనే సంగతే మర్చిపోయేసి చివరికి శత్రువుతోటే చేతులు కలిపేశారు. వాడితో జోడి కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లరా. ఎలా చెప్పగలమంటే ఈరోజు సమాజాన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంటది. అపవాదితో చట్టాపట్టాలు వేసుకొని ఈ మానవాళి తిరుగుతున్నది అని మనం ఎలా చెప్పగలము అని అంటే ఈ మానవాళిని ఆలోచిస్తుంటేనే మనకు అర్థమవుతుంటది. ఎక్కడ చూసినా మనము నేరాలే, ఎక్కడ చూసినా దురాలోచనలే, ఎక్కడ చూసినా ఘోరాలే, మోసాలే. ఎక్కడివి ఇవన్నీ? ఎవరి నుంచి వచ్చాయి ఇవన్నీ? నీకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి నుంచి వచ్చినవి కాదు కదా ఇవి. పరలోకపు కన్న తండ్రి ఆయన ప్రేమామయుడు కదా. ప్రేమామయుడిలో నుంచి వచ్చినటువంటి మనకు ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మానవాళికి? అంటే ఎవడో మోసం చేశాడు, ఆ మోసం చేసిన వాడే అపవాది, దెయ్యం ప్రియులారా. ఈ మానవాళ్ళందరినీ మోసం చేసి తన గుప్పిట్లోకి లాగేసుకున్నాడు. అందుకే వీరికి దేవుని మాటలు తెలియదు గనుకనే వాడితో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. దెయ్యంతోటి పిల్లరా, అపవాదితోటి. ఏది మా పక్కన దెయ్యం లేదు, మేమెప్పుడు వెళ్ళామని మనుషులు అనుకుంటారు పాపం తెలియక. కానీ వాడి జనాంగంగా మారిపోయారనే సంగతి ఈ ప్రపంచానికి తెలియజేసేది ఎవరు? తెలుసుకునేవారు ఎవరు? యేసుక్రీస్తుల వారు అన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ఆ రోజు యూదులను చూసి అన్నాడు. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే అదే అనిపిస్తుంది పిల్లరా. ఈరోజు ప్రపంచాన్ని, ఈ ప్రపంచ మానవులను చూస్తుంటే మనకు ఏమనిపిస్తుంటుంది అంటే అదే, వీడికి మరొక తండ్రి వచ్చేసాడు ఈ ప్రపంచ మానవాళికి. దేవుడు తండ్రిగా ఉండవలసినటువంటి స్థానంలో మరొకరిని తండ్రిగా పెట్టుకున్నారు. అదే అపవాది పిల్లరా. అందుకే వాడి క్రియలే జరిగిస్తున్నారు. వాడు తప్పు చేశాడండి, అందుకే చంపేశాం. తప్పు చేస్తే చంపేస్తావా? కోర్టులు లేవా? పోలీస్ స్టేషన్ లేవా పరిష్కరించడానికి? లేదు. చట్టం మా చేతిలోకి తీసుకుంటాం, మేము చంపేస్తాం.
నన్ను మోసం చేసిందండి, అందుకే నేను చంపేస్తున్నాను అని మనిషి పలుకుతున్నాడు పిల్లారా ఈరోజు. నన్ను మోసం చేసింది, నన్ను ప్రేమించింది, నన్ను మోసం చేసింది, అందుకే చంపేశాను. లేదంటే అమ్మాయి నన్ను మోసం చేశాడు, అందుకే శిక్ష పడాల్సిందని పరుగులు తీస్తున్నారు. అసలు మోసపోయింది ఎందుకు, మరలా చంపడం ఎందుకు అంటే మానవాళ్ళందరూ ఎలా అయిపోయారంటే అపవాది గుప్పెట్లో వెళ్ళిపోయారు పిల్లరా. అపవాది గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. వాడి ఆలోచనల ప్రకారంగానే జరిగిస్తూ ఉన్నారు ఈ ప్రపంచం పిల్లరా. అందుకే మనం చూస్తే అపవాదితో యుద్ధం చేసేవారు ఎవరు కనపడరు. అసలు యుద్ధం ఉన్నదనే సంగతి చాలా మందికి తెలియదు. ఇంకా ఎవరికైనా కొంతమందికి తెలిస్తే అపవాది గురించి, అపవాదితో కొంతసేపు పోరాడి చివరికి మన వల్ల కాక వాడితో చేతులు కలిపేసి వాడి క్రియలే జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజము అలానే ఉంది. దేవుడు కోరుకున్నది ఒకటి, ఈ మనిషి చేస్తున్నది ఒకటి. కారణం పిల్లరా, అపవాది చేసే ఎత్తుగడలో ప్రతి ఒక్కడు తుత్తునీలుగా మారిపోతున్నాడు. ప్రతి మనిషి పిల్లరా వాడి వలలో చిక్కుకొన నరుడంటూ కనపడదు. వాడి వలలో చిక్కుకొన్నటువంటి మనిషి కనపడడు పిల్లరా. ప్రతి ఒక్కడు వాడి తంత్రాలలో పడిపోయిన వాడే. అలా పడిపోతున్నటువంటి ఈ మానవాళిని చూసి పరలోకపు కన్న తండ్రి ఆయన ఎంతో ప్రేమామయుడు గనక నా పిల్లలు నా దగ్గరికి చేరాలి, అపవాది చెంతకు చేరకూడదు, వాడికి నిత్య నరకము, వాడితో పాటు నా పిల్లలు నిత్య నరకానికి పోకూడదు. నిత్య నరకానికి వాళ్ళు పోకూడదంటే, నా దగ్గరికి వారు మరలా రావాలంటే వారికి యుద్ధ నైపుణ్యత నేను నేర్పాలి అనుకున్నాడు దేవుడు పిల్లరా. నా పిల్లలకు, ఈ ప్రపంచ మానవాళికి, నా మాటలు వింటున్న వారికి యుద్ధ నైపుణ్యత నేను నేర్పాలి. యుద్ధ నైపుణ్యత నేర్పకపోతే అపవాదితో యుద్ధం చేస్తున్నామన్న సంగతే మరిచిపోయి అపవాదితోనే చేతులు కలిపేసి మేము దేవుని నమ్మినామని చెప్పి అదే మాయలో బ్రతుకుతూ చివరికి మరణించిన తర్వాత నిత్య నరకాగ్నిలో కాలిపోతుంటే పరలోకపు కన్న తండ్రి జన్మనిచ్చాడు కదా మనకు. జన్మనిచ్చిన తండ్రి అది చూసి తట్టుకోగలడా? తట్టుకోలేడు. తన పిల్లలు నిత్య నరకాగ్నిలో కాలిపోతున్నారంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? మన పిల్లలే ఏదన్నా ప్రమాదం జరిగితే అయ్యో 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 అని పరుగులు తీస్తుంటామే మనం. ఎందుకు? కన్న ప్రేమ. కన్న ప్రేమ తట్టుకోలేదు తన పిల్లలకి ఏది జరిగినా. అంతకన్నా గొప్ప ప్రేమ, మహోన్నతుని ప్రేమ దేవుని ప్రేమ పిల్లరా. ఆ దేవుని ప్రేమ తట్టుకోలేదు మనము నరకానికి పోవడము. కానీ మనమేమో మూర్ఖులుగా, మందమతులుగా, వివేచన లేని వారిగా బ్రతుకుతూ అపవాది మాయలలోనే చిక్కుకుంటూ వాడు వేసిన ఎత్తుగడలను పసిగట్టలేక వాడి చేతిలో తుత్తునీలుగా మారిపోతున్నాం పిల్లరా. అలా మారిపోకూడదనే దేవుడు మన కొరకు ఈ మహాజ్ఞాన గ్రంథంలో రాయించాడు మాటలు. నాయనా, మీరు యుద్ధం చేయాలన్నా, మీరు యుద్ధం చేయాలి. ఎవరితో? ఈ నాయకులతో కాదు, లేదంటే ఈ ప్రపంచ ప్రజలతో కాదు, లేదంటే నీ శత్రువుతో కాదు, నీ పక్కింటి వాడితో కాదు. ఎవరితో కాదు నాయన. ఎవరితో చేయాలి? ఎవరితో చేయాలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి పిల్లరా. ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి అని దేవుడు మనకు నేర్పుతున్నాడు పిల్లరా. మనకు నేర్పుతున్నాడు. దాన్నే ప్రేమ అంటారు. మీ సావు మీరు చావండి, నాకు సంబంధం లేదు, మీరు మంచిగా బ్రతుకుతేనే నా దగ్గరికి వస్తారు, లేదంటే లేదు అని విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు పిల్లరా. మనం ఎలా జయించాలి యుద్ధంలో అని మెలకువలు నేర్పినటువంటి గొప్ప తండ్రి, గొప్ప తండ్రి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా, 12వ వచనం నుంచి నేను చదువుతున్న ప్రియులారా. మనం యుద్ధం ఎవరితో? యుద్ధకాలం అన్నాడు కదా దేవుడు. మరి ఎవరితో మన యుద్ధము అని మనం చూస్తే 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనము పోరాడునది, మనం చేసే యుద్ధము శరీరులతో కాదు, ఈ శరీరము ధరించుకున్న నాయకులతో కాదు, లేదంటే మనిషిని చూసి వాడితో నా యుద్ధం అని అది జాదు చెప్పడము. దేవుడు చెబుతున్నాడు ఒకటి విషయం పిల్లరా. ఎవరితో యుద్ధము? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ. ప్రధానులతో అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రధానులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, లేదంటే నాయకులు, వారితో కాదు. వీళ్ళందరూ శరీరాలు ధరించుకున్న వారే. మనం శరీరాలతో కాదు పోరాడేది, మన యుద్ధం శరీరాలతో కాదు. కానీ ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరిళ్ళు? దురాత్మల సమూహము, అపవాది అనుచరులు. పరలోకములో నుండి గెంటివేయబడ్డాడు కదా. ఎవడు?
అపవాది సాతాను ఆదిఘట్ట సర్పము వాడితో పాటు పరలోకంలో ఎంతో మంది దేవదూతలను మోసపుచ్చుకొని తనతో పాటు భూమి మీద పడవేయబడ్డాడు ప్రియులారా. ఈ దురాత్మల సమూహంలోనే అపవాది అనుచరుల్లోనే ప్రధానులున్నారు, అధికారులున్నారు. దేవుడైతే ఏ విధంగా తన దగ్గర ప్రధానులను అధికారులను మనను సేవ చేయడం కొరకు పెట్టాడో అలాగే అపవాది కూడా తన రాజ్యాన్ని వ్యాపించుకోవడం కోసం ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ మోసం చేయడం కొరకు తన ఆత్మలను తనను వెంబడించినటువంటి దురాత్మలను అధికారులుగా నిలబెట్టాడు, ప్రధానులుగా నిలబెట్టాడు అంటుండే పిల్లరా పౌలు గారి ద్వారా. అలాంటి మహాశక్తులతోటి మనం యుద్ధం చేయాలి భూమి మీద. మరి కంటికి కనపడవు కదా మేము యుద్ధం ఎలా చేయాలి అని అనుకుంటున్నాం పిల్లరా. అందుకే దేవుడు మెలకువలు నేర్పుతున్నాడు. కంటికి కనపడని వారితో ఎలా మనం యుద్ధం చేయాలో దేవుడు నేర్పుతున్నాడు పిల్లరా. మరొకసారి చదువుదాం ఆ మాట. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుతున్నాం క్రైస్తవుడా. మనం పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. తెలుసుకోవాలి ఎలా? అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదురించుటకు, అపవాది అనుచరులను మీరు ఎదురించుటకు, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అంటే దేవుడే మనం యుద్ధము చెయ్యటానికి ఆ అపవాది చేతిలో చిత్తుగా ఓడిపోకుండా, లేదంటే అపవాది వేసే బాణాలు మనకు గుచ్చుకొని మనం నాశనము కాకుండా మనకు సర్వాంగ కవచము అంటే టాప్ టు బాటం, తల నుండి అరికాలి వరకు మనలందరినీ ప్రొటెక్ట్ చేయటానికి ఒక సర్వాంగ కవచాన్ని ధరింపజేశాడంట పిల్లారా. ధరింపజేశాడు. ఒక యుద్ధంలో సైనికుడు ఏ విధంగా అయితే తన శరీరానికి ఈ సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకుంటాడో దాన్ని పోల్చి చెబుతున్నాడు దేవుడు. మనకు కూడా అపవాది అనుచరులతో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచము ఒకటి ఉంది ప్రియులారా. ఆ సర్వాంగ కవచాన్ని మనకి ఇచ్చాడు. మనం యుద్ధంలో గెలవాలని, మనం యుద్ధంలో అపవాదిని చితక తొక్కాలని ప్రేమతో ఈ ఆయుధాన్ని కూడా మనకే తయారు చేసి ఇచ్చాడు ప్రియులారా. అదే మనము నేర్చుకుంటున్నాం మార్కాపురం పట్టణంలో. దేవుడు ఇచ్చినటువంటి ఆ సర్వాంగ కవచములో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం పిల్లారా. మరి ఏమి నేర్చుకున్నాం ఇంతకుముందు? ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామని అంటే పిల్లారా, మనం కంటిన్యూ చేద్దాం ఆ వచనం పిల్లారా. 13వ వచనం నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలా అంటే, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ సర్వాంగ కవచములో, దేవుడు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచంలో భాగాలు ప్రియులారా. మొట్టమొదటగా నడుమునకు సత్యమును దట్టించాలి అని చెప్పాడు. అది ఇంతకుముందు లాస్ట్ మంత్లో మనం ఇక్కడ నేర్చుకున్నాం ప్రియులారా. సత్యం అంటే వాక్యము. ఆ వాక్యమే నడుముకు బెల్టుగా దట్టిగా కట్టుకోవాలి. అంటే మనకు బలాన్ని చేకూర్చేది సత్యమే, వాక్యమే. మనకు ఆధారము వాక్యమే, దేవుని మాటలే అనే సంగతి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ప్రియులారా. ధనము మనకు ఆధారంగా ఉండకూడదు, కథలు మనకు ఆధారంగా ఉండకూడదు, కల్పనా కథలు ఆధారంగా ఉండకూడదు. బైబిల్లో రాయబడినటువంటి 66 పుస్తకాలలో ఉన్నటువంటి మహాజ్ఞానమే, దేవుని మాటలే, దేవుని నోట నుండి వచ్చినటువంటి ఈ మాటలే మనకు ఆధారంగా ఉండాలి. అవే మనకు బలాన్ని చేకూర్చేవిగా ఉండాలి, కథలు కాదు. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కుమారులు, ఇలాంటి కథలు కాదు. బైబిల్లో రాయబడినటువంటి వాస్తవాలు. అందుకే సత్యము అని అన్నాడు పిల్లరా. దేవుని మాటలే సత్యము. లోకంలో మనిషి మాటలు, ఫలాని వాని మాటలు సత్యము అని చూపించగలమా? చెప్పగలమా? లేదు పిల్లరా. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనిషి మాట్లాడే అబద్ధాలు ఎన్నో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది.
అందుకే సత్యము అనే ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే అది దేవుని నోట నుండి. దేవుని నోట నుండి పలకబడిన మాటలే మనకు ఆధారంగా ఉండాలి అని మనం ఇంతకు ముందు పాఠంలో ఇక్కడ నేర్చుకున్నాం పిల్లరా. మరి ఈరోజు ఏమి ధరించుకోవాలని దేవుడు చెబుతున్నాడు అని ఆలోచిస్తే పిల్లరా, సత్యం అనే దట్టిని మీ నడుముకు కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని అంటుండు. నీతి అను మైమరు మీరు తొడుగుకొనండి అన్నట్టుండు పిల్లరా. అంటే దీన్ని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అంటారు. అంటే ఈ బ్రెస్ట్కు లేదంటే ఇక్కడ హృదయానికి అడ్డుగా పిల్లరా బ్రెస్ట్ ప్లేట్ ఒక సైనికుడు ధరించుకుంటాడు. నీతి అను మైమరు, తెలుగులో మైమరు అనే దాన్ని మనము ఇక్కడ ధరించుకోవాలి. ఎందుకు ఈ నీతి అను మైమరు ధరించుకోమని చెప్పాడు దేవుడు? పిల్లరా, మీరు అప్పుడప్పుడు పోలీసు వారిని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వారు సెక్యూరిటీ, వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తారు. ఎక్కడ ఈ రొమ్మును కవర్ చేస్తూ ఉంటారు పిల్లలు. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడైనా. పోలీసు వారు ఒక సీఎం వస్తున్నా కానీ ఒక పిఎం వస్తున్నా కానీ వారికి సెక్యూరిటీగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాడుతుంటారు పిల్లరా. ఎందుకంటే ఒకవేళ శత్రువు ఎవరైనా అటాక్ చేస్తే ఆ శత్రువు అటాక్ చేసినప్పుడు గుండెలోకి గుచ్చుకున్నదనుకో ఆ బాణం, అప్పుడు ఆ గుండె చిరిమిపోతుంది, ఆ గుండె పగిలిపోతుంది, అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాలి. అంటే ఎంత ప్రమాదకరము! గుండె పగిలిపోయిందంటే, గుండె నువ్వు నాశనం చేశావంటే అంటే నీ జీవితము కూడా అంతమైపోయినట్టే. ఒక సైనికుడుగా దేవుడు చెబుతున్న పిల్లరా, ఈ భూమి మీద సైనికుడిగా తన శత్రువులతో యుద్ధం చేస్తున్నటువంటి ఒక సైనికుడు తనకు చుట్టూగా ఎదలకు బ్రెస్ట్ ప్లేట్ ఎలా ధరించుకుంటాడో, ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకున్నట కొరకు బ్రెస్ట్ ప్లేట్ని ఏ విధంగా ధరించుకుంటాడో, అలాగే మన శత్రువు, మన విరోధి, అపవాది చేసే అగ్ని బాణాలు నీ హృదయంలోనికి చొచ్చుకొని పోకుండా ఉండాలంటే నీవు కూడా నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. ఇక్కడ నీతి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కాదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా ఎగిరిపోతాం పిల్లరా. దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, మనం అపవాది చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే, మరణం అవ్వకుండా ఉండాలంటే మనము ధరించాల్సింది ఏందో తెలిసిన, బ్రెస్ట్ ప్లేట్గా నీతి ధరించాలి. ఎందుకో తెలుసా? అపవాది టార్గెట్ మన హృదయం మీదనే. హృదయం మీద గురి పెట్టాడంటే ఎవడైనా పడిపోవాల్సిందే. ఒక బాంబు హృదయానికి గురిపెట్టి కొట్టాడంటే మరణం అవ్వాల్సిందే. అలాగే అపవాది కూడా మన హృదయాన్ని గురిపెట్టింది. అపవాది కూడా, మన శత్రువు కూడా మన హృదయం మీద గురిపెట్టి కొడుతుంది పిల్లరా. ప్రతి ఒక్కరి హృదయాన్ని కొడుతున్నది. అందుకే ఆ హృదయము నిలయము ఎవరికి అయిపోయిందో తెలుసునా? దేవునికి కాదు, దెయ్యానికి నిలయంగా మారిపోయింది. మానవ హృదయము దేవునికి నిలయంగా ఉండవలసింది పోయి దేవుడు నివసించవలసిన ఆ హృదయములో దెయ్యము నివసిస్తున్నాడు పిల్లరా. అందుకే భక్తుడు ప్రవక్త ద్వారా, ఇర్మియా గారి ద్వారా దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఈ హృదయం గురించే, హృదయము ఎంత ప్రమాదకరమైనదో దేవుడు తెలియజేస్తుండు. ఎందుకంటే అపవాది యొక్క కార్యాలన్నీ అక్కడనే జరిగిస్తున్నాం, అక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వాడు అక్కడే గురిపెట్టి కొడుతున్నాడు, హృదయాన్ని గురిపెట్టి కొడుతున్నాడు పిల్లరా. ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి. ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికిన మాటలు పిల్లరా. 17వ అధ్యాయము 9వ వచనము. హృదయం గురించి దేవుడు చెబుతున్నాడు. ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము, మన మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. గ్రహించేవారెవరు ఉన్నారా? నిజంగా అదే గ్రహింపుగిన ఉంటే పిల్లరా, ఈరోజు నేరాలు ఘోరాలు మనం సమాజంలో చూడము. హృదయము చేసే మోసాలను మనము గ్రహించగలిగితే ఈ నేరాలు ఘోరాలు ఈ సమాజంలో మనం చూడము. నేరాలు లేని సమాజాన్ని మనం చూస్తాం. కానీ ఆ హృదయము చేసే మోసాలను మనిషి గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. గ్రహించలేక ఉన్నాడు గనుకనే అపవాది కొట్టినప్పుడు ప్రతి ఒక్కడు పడిపోతున్నాడు పిల్లరా. ఎవరు చెప్పగలరు? హృదయం అంటే ఈ గుండె కాదు, ఈ శరీరానికి హృదయము, గుండె అనేది ఎంతగా సెంట్రల్ రోల్ ప్లే చేస్తుందో, ఈ ఆత్మకు కూడా, ఈ శరీరాన్ని నడిపించే నీవు నేను అనే ఆత్మకు మనస్సు అనేది కేంద్రస్థానము హృదయం అన్నాడు దేవుడు. ఆ మనస్సును కొడుతుంది అపవాది, ప్రతి ఒక్కరిని వాడి చేతిలో పెట్టుకుంటుంది పిల్లారా.
అందుకే ప్రతి ఒక్కడు పడిపోతున్నాడు. దేవుడు అది చూసి, బాబు నీ హృదయం మోసకరమైనది, నిన్ను మోసం చేస్తున్నది, ఎవడు గ్రహించగలడు? గ్రహించగలిగే మాటలు చెబుతున్నప్పుడైనా గ్రహించగలుగుతున్నారా? గ్రహించాలి. గ్రహించకపోతే పడిపోవటమే ప్రియులారా, యుద్ధంలో జయించలేక ఓడిపోవటమే. అందుకే దేవుడు అన్నాడు, నేనిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. అందులో భాగంగానే నీతి అను మైమరు మీ హృదయాన్ని కాపాడుకున్నట్టుకు ధరించుకోనండి అంటుండు పిల్లరా. దేవుడు అందుకే ఇవ్వాలనుకున్నాడు. హృదయాన్ని కాపాడుకోకపోతే చాలా ప్రమాదకరం పిల్లరా. శరీర సంబంధంగా ఈ మానవులు ఏ విధంగా అయితే ఈ బ్రెస్ట్ ప్లేట్ ధరించుకొని కాపాడుకుంటారో అది మనకు చూపించి ఆత్మ సంబంధమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. అపవాదితో మనం యుద్ధం ఎలా చేయాలో నేర్పుతున్నాడు దేవుడు. ఇంత గొప్ప తండ్రి ఎక్కడైనా చూస్తారా పిల్లరా? ఇంత గొప్ప ప్రేమ ఎక్కడైనా చూస్తారా? యుద్ధం నేర్పడమే కాదు, ఆ యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాలన్నీ మనకు సమకూరుస్తున్నాడు దేవుడు. అలాగని వెళ్ళి బాంబు తీసుకొని కొట్టమని కాదు పిల్లరా, కత్తి తీసుకొని నరకమని కాదు. ఆ యుద్ధం కాదు, దేవుడు ముందే చెప్పాడు కదా. మనం చేసేది శరీరాలతో కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం, అపవాదితో యుద్ధం. వాడు మన ఆలోచనలు కొడుతున్నాడు, మన ఆలోచనల మీద కొడుతున్నాడు, మన మనస్సు మీద కొడుతున్నాడు. ఆడు కొట్టకుండా ఉండాలంటే నువ్వు నీతి అను మైమరుపు తొడుక్కోవాలన్నా అని చెబుతుంది పిల్లరా. నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. ఒకవేళ తొడుక్కోపోతే నీతి అనే మైమరువు నేను తొడుక్కోను అన్నవనుకో, మాకెందుకు, ఇది మత పుస్తకం మాకు చెప్పకు అని అన్నవనుకో, అపవాది ఎలా కొడతాడో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త, యేసుక్రీస్తుల వారు పలికారు. ఒకసారి చూడండి పిల్లరా, అపవాది కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఆలోచించాలి. మానవ సమాజమా, మనిషి బ్రతుకు మారాలంటే బైబిల్ మన బ్రతుకు పుస్తకం చదవాలా. అది చదివితే మన బ్రతుకు మారుతుంది, మన జీవితం బాగుపడుతుంది. అన్ని మెలకువలు నేర్పాడు దేవుడు. జన్మనిచ్చిన దేవుడు కదా, మన బాగు కోరి పరలోకపు కన్న తండ్రి మనకు మెలకువలు నేర్పుతున్నాడు. ఈ సమాజంలో ఎలా మనము శత్రువుతో యుద్ధం చేయాలని. నేను నీతి అను మైమరు నేను తొడుగుకోను, నేను ధరించుకోను అన్నమనుకో, ఎంత ప్రమాదం ఉంటుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాలు ప్రియులారా. 19-20 వచనాలు నేను చదువుతున్నా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? ఆలోచించండి పిల్లరా. బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం ఆలోచించండి, ఎంత మంచి గ్రంథము ఆలోచించండి. మనిషి మనస్సును మార్చేది పిల్లారా, మనిషి జీవితాన్ని మార్చేది బైబిల్. దేవుని మాటలు ఇవి, సోయాన పరలోకపు కన్న తండ్రి పలికిన మాటలు పిల్లారు ఇవి. ఆలోచించండి, ఎంత మంచిగా చెప్పాడు చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది నాన్న. ఎందుకు మోసకరమైనదంటే అపవాది మీ శత్రువు, మీ విరోధి. వాడు మీ హృదయం మీదనే కొడుతున్నాడు, మీ బలహీనత మీదనే కొడుతున్నాడు. వాడు ఎలా కొడుతున్నాడు ప్రభువా అంటే, దురాలోచనలు. మీలో దురాలోచనలు ఎక్కడ లేని దురాలోచనలు నీ పరలోకపు తండ్రిలో లేవే. ఈ దురాలోచనలు నీ తండ్రిలో లేవే, మరి నీకెక్కడి నుండి వచ్చాయి? ఈడే శత్రువు చేసిన పని నాన్న, ఇది అపవాది చేసిన పని ఇది. వాడే నీలో ఈ దురాలోచనలు కలగజేస్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వీటన్నిటికి మూలం చెబుతున్నాడు ప్రభువుల వారి ప్రియులారా. నరహత్యలు, ఈ సమాజంలో నరహత్యలు జరగటానికి కారణము మన హృదయం మనల్ని మోసం చేసింది. ఈ హృదయంలోకి దేవుణ్ణి ఉంచకుండా మరొకరిని తెచ్చిపెట్టుకున్నాము. వాడే అపవాది. వాడు మనలో కూర్చున్నాడు కనుకనే, తిష్ట వేసి కూర్చున్నాడు కనుకనే నరహత్యలు చేస్తున్నాము. ఎదుటి వారిని ఎలా మోసం చేయాలో దురాలోచనలు పన్నుతున్నాము, ఎలా దోచుకు తినాలో మనము దురాలోచనలు పన్నుతున్నాము. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరుచున్నవి ఇవే హృదయములో నుండి వచ్చేటువంటి దురాలోచనలే. ఈట ద్వారానే మనిషిని కలుషితం చేస్తున్నాడు, పాపులుగా మార్చేసే మనల్ని మరణానికి అప్పగిచ్చేస్తున్న పిల్లారా. ఎవరు? సాతాను, దెయ్యం, అపవాది. వాడు కొట్టే దెబ్బ ఎలా ఉంది ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి పిల్లారా, ప్రపంచాన్ని ఆలోచించండి ఒకసారి. ఎవరి దగ్గర ఇలాంటి లక్షణాలు లేవో ఒకసారి మీరే ఆలోచించండి. నేనేమి చెడ్డగా మాట్లాడనండి, మరి అబద్ధం ఆడలేదా?
నేనేం పాపం చేశానండి, నాకు క్రీస్తు రక్తం అవసరము అని కొంతమంది వాదిస్తుంటారు పిల్లారా. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్నో దురాలోచనలు పిల్లారా, ఎన్నో దురాలోచనలు. మన స్నేహితుడు బాగుపడితే ఓర్చుకోలేము, లేదంటే మన పక్కింటి వారు బాగుపడినా ఓర్చుకోలేము. దురాలోచనలు, అసూయ, మత్సరములు ఎక్కడివి ఎన్ని ప్రియులారా, ఎక్కడివి? అపవాది మన హృదయాన్ని మోసం చేసి వాడి ఆలోచనలోనే మనల్ని నింపేసి మనల్ని అదే విధంగా ఆలోచింపజేస్తుంది పిల్లారా. అంటే ప్రతి ఒక్కరము వాడి చేతిలో బందీ అయిపోయామా? బందీ అయిపోయాము. మరి అలా బందీ కాకుండా ఆ శత్రువు వేసే ఈ బాణాలను మనము అడ్డుకొని వాడిని తుత్తునీలుగా చేయాలంటే మొట్టమొదటగా నువ్వు దేవుడిచ్చి సర్వాంగ కవచంలోని ఈ కవచాన్ని మనం ధరించుకుంటే, నీతి అను మైమరు నువ్వు గిన ధరించుకుంటే నీ హృదయంలో ఈ చెడు ఆలోచనలు రావు పిల్లరా. మన హృదయంలో ఇలాంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు రానే రావు. హృదయం ఎంత మోసకరమైనదంటే, ఒక మనిషి లేదంటే ఒక ప్రియుడు ప్రేయసిని చూసి నా గుండె చప్పుడు నీవే. ఎంత బాగుంది పదజాలం, చాలా బాగుంది, వినటానికి ఇనసొంపుగా ఉంటుంది. పాపం చెల్లి, అక్క మోసపోతుంది. ఎందుకు? ఎంత స్వీట్గా మాట్లాడాడు నా ప్రియుడు, ఎంత మంచి మాటలు చెప్పాడు. నా గుండె చప్పుడు నీవే అంటే నీ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే ఐ లవ్ యూ, నా గుండె చప్పుడు నీవే ప్రేయసి అనే విధంగా మురిసిపోయి పాపం ప్రియురాలు ప్రియుడికి ముగ్ధులైపోతుంది. పిల్లారా, ఈ మధ్య ఒక చెల్లి బైబిల్ ఏం నేర్చుకోలేదు, బైబిల్లో ఓనామాలు కూడా ఏం నేర్చుకోకుండా వచ్చేసి ఏదో హై బీపీ వచ్చి హాస్పిటల్ పాలైందంట. హాస్పిటల్ పాలైతే అప్పుడు డాక్టరు నీకు హై బీపీ వచ్చిందమ్మా అని హై బీపీ ఎంతనో చూపించారంట. 143 143 ఉందమ్మా నీ బీపీ అని అంటే చెల్లి గారికి ఏమర్థమైందో తెలిసినా ఐ లవ్ యూ అని చెబుతున్నాడంట దేవుడు. నిజంగా పిల్లారా, దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించడని మేము అనటం లేదు, కానీ ఈ లోకం వాడే పదాలను ఉపయోగించుకొని దేవుని నామాన్ని అవమానపరచద్దు. ఈ సమాజం మధ్య ప్రేమ వేరు, నిజమైన ప్రేమ వేరు, నిజమైన ప్రేమ వేరు. నా గుండె చొప్పుడు నీవే ప్రేయసి అనంగానే మోసపోతుంది పిల్లారా. ప్రియురాలు మోసపోతుంది. నా గుండె చప్పుడు అవును, మా ఆయన గుండె చప్పుడు నేనే అనుకుని పాపము పెళ్లి చేసుకుంటుంది. చివరికి తల నరికేసి ఆ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు ఇతనే. మరి అంతకుముందు నా గుండె చప్పుడు నీవే అన్నావు, మరి ఏమైంది? ఆ గుండె చప్పుడు ఏమైంది? అయిపోయింది, అప్పుడు అయిపోయిందా? మురిపం తీరిపోయిందా? తీరిపోయింది. అంటే అది నిజమైన గుండె చప్పుడు కాదనమాట. కేవలము తన యొక్క కామ వాంఛలు తీర్చుకోవటానికి కొరకు నీ కొరకు వాడినటువంటి ఒక మంచి పదజాలము గుండె చప్పుడు. కొంతమంది పాటలు కూడా రాశారు ఒక 10 సంవత్సరాల క్రితం. సినిమా ఇండస్ట్రీ పిల్లరా, సినిమా ఇండస్ట్రీ చాలా మోసం చేస్తుంది ఈ మానవాన్ని. మనిషికి అర్థం కావటం లేదు కానీ చాలా మోసం చేస్తుంది. ఏం పాట రాశారో తెలిసిన? హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నది అని పాడుతూ హృదయం ఎక్కడో లేదు ప్రేయసి, నీ చుట్టే తిరుగుతున్నది అని రాశాడు కవి. నీ చుట్టే తిరుగుతున్నది. ఎవరి చుట్టూ? నీకు బ్రతుకునిచ్చిన దేవుని చుట్టూ తిరగటం లేదు నీ హృదయము. నీ హృదయము దేవుని చుట్టూ తిరగటం లేదు, ప్రేయసి చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? వాడుకోవడం కొరకు. వాడుకున్న తర్వాత మరి హృదయం నా చుట్టూ తిరగటం లేదంటే లేదు, మరొక కొత్త వ్యక్తి పరిచయం అయింది, ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నది యువత, ఎంతమందిని అమ్మాయిలను మోసం చేస్తున్నారు, ఎంతమంది అబ్బాయిలను మోసం చేస్తున్నారు. మరి నీ చుట్టే నా హృదయం తిరుగుతున్నది అన్నావు. మోసం, దగా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎంత అద్భుతము దేవుని మాటలు పిల్లరా, ఎంత అద్భుతమో. ఇవే దేవుడు మెలకువలు నేర్పడం అంటే. దేవుని మాటలు నేర్చుకుంటే ఎవరమైనా బాగుపడతాం. ప్రతి ఒక్కరు, పేద లేదు, ధనికుడు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి అవసరమైనవి దేవుని మాటలు పిల్లరా. దేవుని మాటలు. ఈ మనిషి చూపించే ప్రేమకు ముగ్ధులైపోయి అయ్యో నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, అయ్యో నా భార్య నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే ఈ మధ్య చూస్తున్నారు కదా, భార్యకు మరొక ప్రియుడు దొరకంగానే భర్తను చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. అలాగే భర్త కూడా మరొక ప్రియుడు దొరకంగానే భార్యను చంపేసి జైలుకి వెళ్ళిపోతుండు. మరలా కలుసుకుందాం ప్రేయసి అని. ప్రియులారా, ఇది హృదయము
కేవలము ఈ దురాలోచనలు కలిగి ఉన్నది కనుకనే, మోసంలో పడిపోయారు గనుకనే, అపవాది కుట్రలలో అపవాది తంత్రాలలో పడిపోయారు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రియులారా, జరుగుతున్నాయి. పదాలు వాడతారు, మంచి పదాలు. నా హృదయం చప్పుడు, నా గుండె చప్పుడు నీవే, నా హృదయం నీ చుట్టే తిరుగుతుంది అని ప్రియులారా. ఒకనాడు దావీదు గారి కుమారుడు ప్రియులారా అమ్నోను, మొదటి కుమారుడు, దావీదు గారికి మొదటి కుమారుడు అమ్నోను ప్రియులారా. అతని గుండె కూడా తన చెల్లి చుట్టూ తిరుగుతుంది. తన చెల్లి తామారు చుట్టూ, ఇదిగో నా చెల్లి తామారుని నేను అనుభవించాలి అని ఒక దురుద్దేశం, ఒక దురాలోచన ఒక అమ్నోనులో పుట్టింది ప్రియులారా. చివరికి ఏమైంది? వాడుకున్న తర్వాత ఇంటిలో నుంచి గెంటి పడేశాడు తామారును ప్రియులారా అమ్నోను. అది తెలుసుకున్న అన్న అయినటువంటి అబ్షలోము చంపి పడేశాడు, అమ్నోను చంపి పడేశాడు. దురాలోచనలు, మన హృదయంలో వచ్చే ఈ పాడు తలంపులు, లేదంటే ఈ దురాలోచనలు, వీటన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. మరణము తథ్యం ప్రియులారా. ఎవ్వరికైనా ఆ కొంచెం సేపు బాగుంటది, అనుభవించిన తర్వాత ప్రియుడు పట్టించుకోడు, అనుభవించిన తర్వాత ప్రియురాడు పట్టించుకోదు. తర్వాత అయ్యో నేను మోసం పోయాను. అందుకే ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలో తెలిసిన, మన హృదయానికి నీతి అను మైమరు తొడుగుకోవాలి. నీతి అనే మైమరు మనం తొడుగుకుంటే అపవాది ఎన్ని దురాలోచనలు మనలో రప్పించినా వాటికి అడ్డుకట్ట వేస్తాం. అపవాదిని మన కాళ్ళ కింద చితక త్రొక్కుతాం. మనం చితక త్రొక్కాలనే ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు పిల్లరా. మనము అపవాదిని చితక తొక్కాలనే, ఓడిపోవాలని కాదు. ఏ తండ్రి సహించగలడు తన కుమారుడు ఓడిపోతే? సహించలేడు. తండ్రి ఎలాంటి వాడో తెలిసినా, నా కుమారుడు జయశాలి అని అంటాడు, నా కుమారుడు వీరుడు సూర్యుడు అని గొప్పగా చెప్పుకునే పరలోకపు కన్న తండ్రి మన తండ్రి. మనల్ని చూసే నేను చేయలేను, నా వల్ల కాదు అని పిరిగివాడిగా పారిపోకూడదు. మనం యుద్ధ రంగంలో ఉన్నాము. ఈ యుద్ధ రంగంలో అపవాదిని తుత్తునీయులుగా చేయాల్సింది మనమే. ఎలా చేయాలి? అదే దేవుడు చెబుతున్న పిల్లరా, నీతి అను మైమరువు తొడుగుకో. అప్పుడు అపవాది నీ హృదయాన్ని నిన్ను మోసం చెయ్యలేదు. మరి ఇంతకు నీతి అంటే ఏంటి? నీతి అను మైమరువు అంటున్నావు. మరి ఏంటి నీతి అంటే ఏమిటి? బైబిల్ చూడండి, నా కథలు కాదు. బైబిల్ ఏం చెప్పింది అదే మనం నమ్మాలి. నీతి అను మైమరువు తొడుగుకొనమన్నాడు కదా. మరి ఆ నీతి ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, పౌలు గారు రోమీలకు రాస్తూ చెప్పిన మాట ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, లేఖనం ఏమి చెప్పుచున్నది అంటే, దేవుని మాటలు ఏమి చెప్పుతున్నాయి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. మన వాళ్ళలాగా ప్రేయసిని నమ్మలేదు, ప్రియుడిని నమ్మలేదు, ధనమును నమ్మలేదు, అధికారులను నమ్మలేదు, ఫరోలాగా తన యుద్ధ రథాలను నమ్మలేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, దేవుని మాటను నమ్మెను, దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడినది. దేవుడు నీ హృదయంలో ఉంటే అదే నీకు నీతి. దేవుడు నీ హృదయంలో ఉంటే అదే నీకు నీతి. దేవుడు కాకుండా మరెవరిని నువ్వు తెచ్చిపెట్టుకున్నా దుర్నీతి. ప్రియులరా, కాబట్టి దేవుడు అదే ఏం చెబుతున్నా తెలుసునా, నువ్వు అపవాదితో యుద్ధం చేసి గెలవాలంటే నువ్వేం చేయాలో తెలుసునానన్నా, మొదట నన్ను నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలోకి నేను వస్తాను, యుద్ధం నాదే. చాలా మంది చెబుతుంటారు యుద్ధం యెహోవాదే అని అంటుంటారు. ఎందుకు అంటున్నాడు దేవుడు ఎందుకు అంటున్నాడు పిల్లరా? ఇందుకే మొదట నువ్వు నన్ను నీ హృదయంలోకి ఆహ్వానించునన్నా. నీ హృదయంలోకి ఆహ్వానిస్తే తర్వాత యుద్ధం ఎలా చేయాలో నేను నేర్పుతా నీకు. నేనే యుద్ధం చేస్తా నీ పక్షాన అని దేవుడు సెలవిచ్చాడు పిల్లరా. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించాడు. అందుకే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అందుకే అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఈరోజు మనము కూడా మేము దేవుణ్ణి నమ్మాము అని మనం చెప్పుకోవచ్చు. దేవుణ్ణి నమ్మడం అంటే అలా కాదు. అబ్రహాము గారు నమ్మినట్టు నమ్మాలా పిల్లరా. అదే దేవుని నమ్మటం అంటే, దేవుణ్ణి మన హృదయంలోనికి రప్పించటమే నీతి. అవును పిల్లరా. ఆ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో అపవాది వేసే ఎత్తుగడలో దేంట్లో మనం పడిపోము. వాడి తంత్రాలను చితక తొక్కి
మన పాదాల కింద చిత్తక త్రుక్కి మన పరలోకపు కన్న తండ్రికి విజయాన్ని తెచ్చిపెడతాం పిల్లారా. ఒకవేళ గిన మనము దేవుణ్ణి గిన మన హృదయంలోనికి ఆహ్వానించకపోతే, నీతి అనే మైమరు మనము తొడుగు కొనకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? అపవాది వేసే తంత్రాలు ఎలా ఉంటాయో ఈ మాటల ద్వారా మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటే, నీతి అను మైమరు మనం తొడుగుకుంటే అపవాదిని ఓడించగలం పిల్లారా. ఒకవేళ ఆ దేవుణ్ణి మన హృదయంలో నుంచి తీసేస్తే, ఈ మానవ సమాజం తీసేసినట్టు ఏం జరుగుతుందో ఒకటి చెబుతాం పిల్లారా. యేసుక్రీస్తుల వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తుల వారు మన ప్రభుల వారు. ఆయన భూమి మీదకి వచ్చి పరిచర్య ప్రారంభించినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు పిల్లారా. అందులో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. యేసుక్రీస్తుల వారు 12 మందిని సమానంగా ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారికి ఇస్కరియోతు యూదా రాబో కాలంలో ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. ఎవరి ద్వారా ఆయన అప్పగింపబడుతున్నాడో తెలుసు. అయినా సరే యేసుక్రీస్తుల వారు అవేవి మనసులో పెట్టుకోకుండా ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, మిగిలిన శిష్యులకు ఎలాంటి అధికారాలు ఇచ్చాడో ఈ భూమి మీద. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, దెయ్యములతో పీడింపబడుతున్నారో, మీరు వెళ్ళి స్వస్థతలు చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అని మిగిలిన శిష్యులకు చెప్పినట్టే ఇస్కరియోతు యూదాకు కూడా చెప్పాడు పిల్లరా. అంత పవర్స్ ఇచ్చాడు, అంతగా నిజంగా ప్రేమించాడు. ఒకసారి చూడండి ఆ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం పిల్లరా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, తన 12 మంది శిష్యులు 11 కాదు, అంటే ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టలేదు. ఇస్కరియోతు యూదాను కూడా కలుపుకొని ఆ 12 మందిని పిలిచి ఏం చెబుతున్నాడో తెలుసునా? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తుల వారు పిల్లరా. ఇస్కరియోతు యూదా ద్రోహి, లేదంటే మోసం చేస్తాడు అని తెలిసి కూడా యేసుక్రీస్తుల వారి మనసు ఎంత గొప్పదో తెలుసా? అధికారం ఇచ్చాడు. ఎందుకు? ప్రేమను చూసైనా తెలుసుకోవాలని, ప్రేమను రుచి చూసైనా తెలుసుకుంటాడేమో అనే అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మరి ఇస్కరియోతు యూదా దెయ్యాలను ఎల్లగొట్టాడా? స్వస్థత పరిచాడా? అంటే చేశాడు ప్రియులారా. మగవారికి మాట వచ్చేటట్టు చేశాడు ప్రియులారా. ఇలాంటి అధికారం కలిగిన వాడిగా ఆ రోజు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ప్రభువే ఇచ్చాడు, అధికారం ఇచ్చి వెళ్ళి చేయండి, ప్రకటించండి అని తెలియజేశాడు ప్రియులారా. వెళ్ళి ప్రకటించారు కూడా, చేశారు. మరి యేసుక్రీస్తుల వారు చేస్తున్నప్పుడు కూడా పక్కనే ఉన్నాడు కదా ఇస్కరియోతు యూదా. పక్కనే ఉన్నాడు. లాజరును, మరణించినటువంటి లాజరును తిరిగి లేపినప్పుడు లాజరా బయటికి రా అంటే లాజరు గారు బయటికి వచ్చాడు. పేత వస్త్రములతోటి బయటికి వచ్చాడు సమాధిలో నుంచి. అది కల్లారా చూశాడు ఇస్కరియోతు యూదా. చూశాడు పిల్లారా. మూగవాడిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఇస్కరియోతు యూదా చూశాడు. పుట్టు గుడ్డివాడికి కళ్ళివ్వడం చూశాడు. పుట్టు కుంటివాడు నడవడం చూశాడు. దెయ్యాలను ఎల్లగొట్టడము కల్లారా చూశాడు పిల్లారా. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, దేవుడు తన ప్రేమ చూపడంలో ఏ మాత్రం తక్కువ చేయలేదు. అధికారం ఇచ్చాడు, అలాగే ప్రేమ చూపాడు. ఎంత ప్రేమనో తెలిసినా, ఇదిగో నాకు అప్పగింపబోతున్నాడు ఇస్కరియోతు యూదా, కాబట్టి ఇతన్ని పక్కన పెట్టేద్దామా అనుకోలేదు. యేసుక్రీస్తుల వారు తన 11 మంది శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు పిల్లరా. మన ప్రభులు వారే. దేవుని ప్రేమ పక్షపాతం లేనటువంటిదంటే ఇదే పిల్లరా. ఆయన ప్రేమ ఏ మాత్రం పక్షపాతం ఉండదు. ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ పిల్లరా. చూడండి ఆ మాట చూడండి. యోహాను సువార్త 13:5 వచనం పిల్లరా. 5వ వచనము. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను యేసుక్రీస్తుల పిల్లరా. శిష్యుల పాదాలన్నిటినీ, అందరి పాదాలను కడిగాడు. తర్వాత తువ్వాలలో తొడవడం మొదలుపెట్టాడు పిల్లరా. ఎంత ప్రేమ! మరి ప్రేమించాడు ఇస్కరియోతు యూదానంటే ప్రేమించాడు. మరి ఇంతగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తుల వారిని ఇస్కరియోతు యూదా ఏం చేయాలి? తన హృదయంలో ప్రభువును స్థాపించాలి. లేదంటే తన హృదయంలోకి యేసుక్రీస్తుల వారిని ఆహ్వానించాలి కదా. మరి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుల వారిని ఆహ్వానించాడా? మరి ఎవరిని ఆహ్వానించాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగితే, ఇంత గొప్ప ప్రేమ చూపినటువంటి యేసుక్రీస్తుల వారు పక్కన ఉంటే
అన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు వారు పక్కన ఉంటే మరి ఆయనను తన హృదయంలోకి చేర్చుకోవాలి కదా. మరి చేర్చుకోకుండా ఏం చేశాడు ఇస్కరియోతు యూదా అని మనం చూస్తే పిల్లారా, 2వ వచనము, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అపవాది, దెయ్యము, సాతాను తన హృదయంలోకి వచ్చేశాడు. ఎలా వచ్చాడు? మనం ఆహ్వానించకుండానే వస్తారా? ఆలోచించండి పిల్లరా. మన ఇంటిలోకి ఎవరినైనా మనం ఆహ్వానించకుండానే మన ఇంట్లోకి దూరే వస్తారా? ఎవరు రారు. మనం ఆహ్వానిస్తేనే మన బంధువులైనా వస్తారు, మన స్నేహితులైనా వస్తారు, మన చుట్టుపక్కల వారైనా వస్తారు పిల్లరా. మనం ఆహ్వానించకుంటే రారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఆహ్వానించాడు. ఎవరిని? దేవుణ్ణి కాదు, అధికారం ఇచ్చినటువంటి దేవుని కాదు, ప్రేమ చూపినటువంటి దేవుని కాదు, తన్ను మోసం చేసేటువంటి మోసగాడైనటువంటి అపవాదికి తన హృదయంలో చోటిచ్చాడు పిల్లరా. ఎంత ఘోరమో ఆలోచించండి. ఈరోజు మానవాళి చేస్తున్నది ఇదే. ప్రేమించే తండ్రినేమో పక్కన పెట్టేస్తున్నది, ప్రేమించినటువంటి దెయ్యాన్ని మాత్రము తన హృదయంలోకి ఆహ్వానిస్తుంది. అందుకే ఈ నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే కారణం ఇదే పిల్లరా. ప్రేమించే కన్న తండ్రిని పక్కన పెట్టేసింది ఈ లోకము. ప్రేమించినటువంటి మన నాశనాన్ని కోరుకుంటున్నటువంటి అపవాదిని మాత్రము సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా చేసింది అదే పిల్లరా. కల్లారా చూశాడు ఎన్నో అద్భుత కార్యాలు. అలాగే దేవుని ప్రేమను చూశాడు, రుచి చూశాడు. రుచి చూసిన తర్వాత అయినా సరే నా దేవుణ్ణి నేను ప్రేమించాలి అనుకోవాలి కదా ఇస్కరియోతు యూదా. నా దేవునికి నా హృదయంలో చోటు ఇవ్వాలి అనుకోవాలి కదా. దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిచ్చాడు తన హృదయంలో. అపవాదికి చోటిస్తే ఇంకేముంటుంది? అపవాదికి నీ హృదయంలో చోటిస్తే ఇంకేముంటాయి? మంచి కార్యాలు ఉంటాయా? ప్రేమ ఉంటుందా? జాలి ఉంటుందా? దయ ఉంటుందా? ఏమి ఉండదు పిల్లరా. ఎలాంటి ఆలోచనలు ఇంకా తనలో నుంచి వస్తాయో ఒకసారి చూడండి పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని చూస్తే పిల్లరా, యేసుక్రీస్తుల వారు పస్కా పండుగకు 6 రోజుల ముందు బెతనియా గ్రామానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ బస చేస్తూ భోజనం సిద్ధం చేస్తారు పిల్లరా. అక్కడ మార్త గారు ఆయనకు భోజనం చేసి పరిచర్య చేస్తున్నప్పుడు మరియమ్మ గారు, మగ్దలేని మరియమ్మ గారు మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు తీసుకుని వచ్చేసి ఒక సేరున్నారు పిల్లరా. యేసుక్రీస్తుల వారి పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తుల వారి పాదాలను తుడుస్తుంటది పిల్లరా. అది చూసినటువంటి ఇస్కరియోతు యూదా ఓర్వలేకపోయాడు, సహించలేకపోయాడు. ఎందుకు? మిగతా శిష్యులు అలా అనలేదే. మిగతా శిష్యులు యేసుక్రీస్తు వారిని స్వాగతంగా తన హృదయంలో చేర్చుకున్నారే మంచిగా. ఇస్కరియోతు యూదాను మాత్రము అలా చేర్చుకోలేదు పిల్లారా. ఏం చేశాడో తెలిసిన, ఏం మాట్లాడాడో తెలిసిన, ఎలాంటి ఆలోచనలు అతనిలో వస్తున్నాయో చూడండి. అపవాది తన హృదయంలో ఉంటే. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగించనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనను. ఎలాంటి ప్రేమ చూపుతున్నాడో చూడండి, కపట ప్రేమ. ఈ అత్తరు ఎందుకు వృధా చేస్తున్నావు మరియా, అమ్మేసి బీదలకు పంచిపెట్టొచ్చు కదా అని చెబుతున్నాడు పిల్లారా, సలహా ఇస్తున్నాడు. ఎలాంటి ప్రేమను చూడండి. అది ప్రేమనా? ప్రేమ కాదు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అది ప్రేమ కాదు నాన్న. ఏంటిది మరి? వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. ఇది పేదల మీద ప్రేమ కాదు. ఆ డబ్బు వస్తే డబ్బు సంచి తన దగ్గరే ఉంది గనక ఆ డబ్బు ఎంతో కొంత లేపేయడం కోసం, ఆ ధనంలో ఎంతో కొంత స్వాధీనం చేసుకోవడం కొరకు ఇలా పేదల మీద ప్రేమ చూపినట్టు మాట్లాడుతున్నాడు ఇస్కరియోతు యూదా పిల్లరా. ఇస్కరియోతు యూదా ఎంత ఘోరం ఆలోచించండి. దేవుని ప్రేమను అనుభవించిన వాడు దేవుని తన హృదయంలో చేర్చుకొనకుండా అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం పిల్లరా. ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది. అపవాదికి మన హృదయంలో చోటిస్తే, దెయ్యానికి మన హృదయంలో చోటిస్తే మనల్ని అద్భుతంగా ప్రేమించే వాడిని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు సమాజం అదే జరుగుతుంది. ప్రేమించే వాడిని మాత్రం పట్టించుకోరు, ప్రేమించిన వాడి కొరకు మాత్రం ఎమ్మడి పడతారు. ప్రేమించను అని చెప్పినా కానీ ఎమ్మడి పడతారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతా అని ఎమ్మడి పడతారు పిల్లారా. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాతైనా బాగుంటారా? లేదు, మరొకరు చుట్టూ తిరుగుతారు. ఇలాంటి సమాజం కారణం అపవాది, కారణము దెయ్యం ప్రియులారా. దెయ్యం వాడు మన హృదయంలో చెయ్యరాని ఆలోచనలన్నీ,
మనతో చేపిస్తూ వాడి క్రియలనే మనతో చేయిస్తుండు పిల్లరా. అంతటితో ఆగిపోయాడా ఇస్కరియోతు యూదా? అంతటితో ఆగిపోలేదు. ఇంకా ఏం చేశాడో తెలిసిన, చివరికి ప్రభువు నమ్మేస్తే పోలా, పెద్దగా డబ్బు సంపాదించుకోవచ్చు, చివరకు నా మీద ప్రేమ చూపినటువంటి యేసుక్రీస్తుల వారిని అప్పగిస్తే సరిపోతుంది కదా అని ఆలోచన చేసి యూదుల దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లరా. యూదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి అడగలేదు ఇస్కరియోతు యూదాను, ఇతనే యూదుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు వెతుకుతున్నారు కదా యేసుక్రీస్తులను ఎప్పుడు చంపాలని, నాకు అర్థమైంది బాగానే, ఇదిగో నేను అప్పగిస్తాను, మీకు యేసుక్రీస్తుల వారిని మీకు అప్పగిస్తాను, నాకేంటి లాభం అని అడుగుతున్నాడు పిల్లరా. ఎంత విచిత్రమో చూడండి, ఎంత ఘోరమో ఆలోచించండి. నీ మీద ఎంత ప్రేమ చూపినటువంటి యేసుక్రీస్తుల వారి కొరకు ఇంటనే మాట్లాడేది. పట్టించుకోరు పిల్లరా. అపవాది మనలో దూరితే ఇలానే ఉంటది. మన మాట వినరు, దేవుని మాట వినరు. చూడండి మత్తయి సువార్త వాడు ఏం పలుకుతున్నాడో, ఇస్కరియోతు యూదా ఏం పలుకుతున్నాడో చూడండి. అపవాది తనలో చేరిన వెంటనే పిల్లరా మీరు నేర్చుకోవాలి కదా. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు కూడా వాడి మాయలో పడిపోతారు. నేను దేవుని నమ్మాను, బాగానే భజన చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ దేవుడు చెబుతున్న మాటలు. భజన కాదు దేవునికి కావాల్సింది ఆయన మాట వినటము. ఆయన మాట వినటమే శ్రేష్టం పిల్లరా. అందుకే మనకు మెలకువలు నేర్పుతున్నాడు. 26వ అధ్యాయము మత్తయి సువార్త పిల్లరా. మరి ఏం పలుకుతున్నాడో యూదా ఒకసారి చూస్తే పిల్లరా, 14వ వచనం నుంచి, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇతనే వెళ్ళాడు, వాళ్ళు రాలేదు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురు అని వారిని అడిగాను. నాకేమిస్తారు, నేను అప్పగిస్తాను అని అడిగాడు పిల్లరా. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికిచ్చెను. 30 వెండి నాణాలు తూచి ఇచ్చారు. నేను ఊరికి పంపేంలే, మాకు యేసుక్రీస్తులను అప్పగించేసి ఈ 30 వెండి నాణాలతో నువ్వు పండగ చేసుకో, నీ అప్పులు తీర్చుకో, లేదంటే విలాసవంతమైన జీవితం జీవించు ఈ భూమి మీద అన్నట్టుగా వాళ్ళు 30 వెండి నాణాలు ఇచ్చేశారు పిల్లరా. నిజంగా 30 వెండి నాణాలకు నీ మీద ప్రేమ చూపే యేసుక్రీస్తుల వారిని అమ్మేస్తావా? అమ్మేస్తారు పిల్లరా. ఈరోజు మనము కూడా క్రైస్తవులను కూడా అమ్మేస్తున్నాం యేసుక్రీస్తుల వారిని. మనము అమ్మేస్తున్నాం తెలియక పిల్లరా. దేవుడు అంటే అస్సలు మనకు పడదు. లోకం అంటే బాగా పడుతుంది. దేవుని మాటలు వినాలంటే వినబుద్ధి కాదు. లోక సంబంధమైనవి కథలు బాగా చెబితే అవి చాలా బాగా వినబుద్ధి అవుతుంది. దాంట్లో నీతి ఉంది మాకు అని అంటుంది. అబద్ధం చెప్పి నీతి చెబుతావా? అబద్ధం చెప్పి నీతి ఎలా వస్తుంది? అది అబద్ధమవుతుంది కానీ అబద్ధమే నచ్చుతుంది. అబద్ధమే ఇష్టం ప్రియులారా. అబద్ధమే ఇష్టము ప్రియులారా. అలా ఉండకూడదనే దేవుడు చెబుతుండు పిల్లారా. ఇస్కరియోతు యూదా ఎంత ఘోరమైన పని చేశాడో చూడండి. తనను పాదాలు కడిగినటువంటి యేసుక్రీస్తుల వారినే 30 వెండి నాణేలకు అమ్మేయాలని చూశాడు. మాట కుదుర్చుకున్నాడు యూదులతోటి. ఇదిగో మీకు అప్పగిచ్చేస్తాను, నాకు ధనం ఇచ్చేసేయనని 30 వెండి నాణాలు తీసుకొని పోయాడు పిల్లారా. సమయం కొరకు ఎదురు చూశాడు. యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళినా తన శిష్యుల్ని ఎంట పెట్టుకుని వెళ్తారు కదా, 12 మందిని. ప్రభులు వారు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఉంటాడో ఇస్కరియోతు యూదాకు తెలుసు గనకనే ఆ రోజు యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో పాటు ఒలీవ కొండలకు వెళ్ళినప్పుడు ఆ సమయం చూశాడు. ఆ సమయం కొరకే ఎదురు చూసి వెళ్ళి అప్పగించడానికి ప్రయత్నం చేశాడు పిల్లారా. యూదుల్ని ఎంట పెట్టుకుని వచ్చేసాడు ఇస్కరియోతు యూదా. చూడండి, ఆ మాట కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి, ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా బహు జనసమూహములు కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. ఎలా మనసొప్పుతుంది పిల్లరా. అప్పవాది ఉంటే ఇలానే ఉంటుంది. మా ఎవ్వరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. నా పిల్లలు నా మాట వినరండి అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తుంటారు. చిన్నపిల్లల గురించి కాదు నేను చెప్పేది. పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళని చూసి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు, నా పిల్లలు నా మాట అస్సలు వినరండి. ఎందుకనంటే ఆ పిల్లలు తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. మరెవరికి చోటిచ్చారు? మన విరోధి దెయ్యము అపవాదికి చోటిచ్చారు. అందుకే లోకం వైపే ఆకర్షితులవుతున్నారు. అందుకే లోకంలో ఉన్నదే కావాలనుకుంటున్నారు. నీ మాట ఎందుకు వింటారు? మొట్టమొదటిగా పరలోకపు తండ్రి మాటనే వినలేదు. ఇంకా భూమి మీద నువ్వు నీ మాట వినరు. నీ మాట వినాలంటే చిన్ననాటి నుండి దైవ జ్ఞానం నేర్పు. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు ప్రతి
ప్రతి సండే డ్యాన్సులు నేర్పటం లేదు, చిన్నపిల్లలకు డ్యాన్సులు నేర్పటం లేదు. దేవుని మహాజ్ఞానం నేర్పుతున్నాం పిల్లరా. ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు దేవుని నుండి తొలగిపోకూడదు. వాడు పెద్దవాడైనప్పుడు దేవుని నుండి తొలగిపోకూడదు. దేవుని నుండి తొలగిపోకుండా కని పెంచిన తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలన్నా, జన్మనిచ్చిన పరలోకపు తండ్రికి గొప్ప పేరు తేవాలన్నా చిన్ననాటి నుండి ఆ పిల్లలకు దైవ జ్ఞానం నేర్పాలి. ఉగ్గుపాలతో డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కాదు నేర్పాల్సింది. ఇవి నేర్పితే పాడైపోతారు, నీ మాట వినరు. చిన్నప్పుడు ముద్దుగానే ఉంటుంది, మనందరికీ ముద్దుగానే ఉంటుంది. అబ్బో నా కుమారుడు ఎంత మంచి మాట మాట్లాడుతుండని అనుకుంటాం. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత అదే మాటలు పలుకుతూ అదే కార్యాలు చేస్తుంటే లబోదిబో అని ముత్తుకుంటావు. ప్రయోజనం ఉండదు. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ప్రతి సండే వారికి నేర్పుతున్నాం ఈ జ్ఞానం. ఎందుకంటే తమ హృదయం మోసపోకూడదు, అపవాది చేతిలో అలిగిపోకూడదు. దేవునికి వారి హృదయంలో చోటివ్వాలి చిన్ననాటి నుండే. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, అపవాదితో యుద్ధం బాగా చేయగలడు పిల్లరా. ఇస్కరియోతు చూడండి, తమ హృదయంలో ఎవరికి చోటిచ్చాడు? అపవాదికి చోటిచ్చాడు గనుకనే తన పాదాలు కడిగినటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా ఏమాత్రమైన కాడకుండా ముద్దు పెట్టి అప్పగించేశాడు యూదులకు. ఏం సాధించాడు? మరి 30 ఎండి నాణ్యాలు తీసుకున్నాడు ఇస్కరియోతు యూదా. ఏమన్నా సుఖ సంతోషాలతో పిల్లలతో గడిపాడా? మరి ఆనందంగా గంతులు వేశాడా? మరి సంతోషంగా జీవించగలిగాడా అంటే లేదు ప్రియులారా. 30 వెండి నాణ్యాల కొరకు యేసుక్రీస్తుల వారు నమ్మాడో వాటి కొరకే చివరికి మరణమయ్యాడు పిల్లరా. తనకు తానే ఉరిపోసుకున్నాడు. ఎవరు చంపలేదే నిన్ను, నీకు నువ్వే ఉరిపేసుకున్నావు ఎందుకు? అపవాది చేసేది ఇలానే ఉంటుంది పిల్లరా. వాడి ఎత్తుగడలు ఎలా ఉంటాయి. నువ్వు పాపం చెయ్యి 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 అంటది. పాపం చేసిన తర్వాత నువ్వు బ్రతకటానికి వీల్లేదు, చనిపో చనిపో చనిపో. ఇదే ఆలోచనలు మనల్ని నింపుతుంది. అపవాది కుట్రలు ఇవన్నీ, అపవాది తంత్రాలు, మనిషిని నాశనం చేసే తంత్రాలు ఇవే పిల్లరా. పాపం చేసేటప్పుడు చాలా స్వీట్గా మంచిదే చేసేయి మోహించు, కోరికలు తీర్చుకో అని చెబుతుంది నీకే. తర్వాత చంపేయి, లేదంటే చనిపో. ఇవే నేర్పేది అపవాది పిల్లారా. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెబుతున్నా, మిగతా ఎన్నో ఉన్నాయి వాడి క్రియలు. ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి పిల్లారా. అపవాది చేసిన క్రియల్లో, అపవాది చేసిన తంత్రాల్లో ఇస్కరియోతు యూదా కూడా పడిపోయి చివరికి తన ప్రాణాన్ని తీసేసుకున్న పిల్లరా. ఏం సాధించాడు? మరి అంతకుముందు అద్భుతాలు చేశావే, అంతకుముందు దెయ్యాలను వెళ్ళగొట్టావే, అంతకుముందు యేసుక్రీస్తుల వారి ప్రేమను అనుభవించావే, మరి ఏమైంది? ఇదంతా ఏమైపోయింది? కారణం అపవాదికి తన హృదయంలో చోటిచ్చాడు కనుకనే తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. నిత్య నరకానికి జారిపోయాడు పిల్లరా, నిత్య నరకానికి జారిపోయాడు. ఆలోచించండి, మనము ఇలా చోటు ఇవ్వకూడదు అపవాదికి. అపవాది ఆలోచనలకు మన హృదయాన్ని చోటు ఇవ్వకూడదు. అందుకే నీతి అను మైమరు మనం తొడుక్కోవాలి. నీతి అను మైమరు అంటే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు అపవాది క్రియలు మనం చెయ్యం పిల్లారా. మరొక దంపతులు అననీయ సప్పిరా మొదటి శతాబ్దంలో అపోస్తులలో చేస్తున్నప్పుడు, ఆ బోధ చేస్తున్నప్పుడు అనేక మంది పిల్లారా ప్రేరేపితులై తమ స్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు? సువార్త ప్రకటించమని. పెట్టినప్పుడు వీరు కూడా అననీయ సప్పిర అనే ఇద్దరు కూడా పిల్లరా ప్రేరేపితులయ్యారు. మొదట మేము ఇవ్వాలనుకున్నారు దేవుని కొరకు. తమ పొలమును అమ్మేశారు. పొలమును అమ్మేసినప్పుడు మరి దేవునికి ఇవ్వాలనుకుని అమ్మేశావు కదా, మరి దేవుని సేవలో ఉపయోగించాలి కదా. అలా చేయలేదు. ఆ ధనమును చూసిన తర్వాత దురాలోచన కలిగాయి. మనం అంతా ఇచ్చేస్తే ఎలా? అసలు అడిగాడా దేవుడు నిన్ను ఇవ్వమని? దేవుడు చెప్పలేదు, ఇవ్వమని అడగలేదు. అసలు నీవుగానే అనుకున్నావు, నిశ్చయించుకున్నావు నేను ఇవ్వాలనుకున్నట్టు నీవు ఇవ్వకుండా మరలా కొంత దాచుకోవాలనుకుని చూశావు. అలా దాచిపెట్టేసి ఇద్దరు భార్యాభర్తలు ప్రియులారా ఆ ధనమును ఇవ్వకుండా కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు. అప్పుడు దేవుడికి తెలియదా? మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నది? ఏమననయ్యా, నువ్వు ఇంతకైనా అమ్మింది నీ పొలము? నువ్వు ఇంతకైనా అమ్మింది? ఒకసారి చూడండి ఆ మాట పిల్లారా. దేవుడు ఎలా పసిగడతాడో, ఎలా మన హృదయాన్ని తొంగి చూసాడో మీకు అర్థం కావాలి. మన హృదయంలో ఎవరున్నారో దేవునికి బాగా తెలుసు పిల్లారా. దేవుడు ఉన్నాడా లేదంటే అపవాది ఉన్నాడా అనేది బాగా తెలుసు. అందుకే పేతురు గారి ద్వారా దేవుడు చదువుతుండు 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు ప్రియులారా 3వ వచనం నుంచి. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతానుకు ఎందుకు చోటిచ్చావు అననీయా? నువ్వు అంతకుముందు దేవునికి చోటిచ్చావు, బాగానే ఉంది. దేవుని కొరకు ఏదో చేయాలనుకున్నావు.
ఇమ్మీడియట్గా ఆ ధనమును చూడంగానే దేవుణ్ణి పక్కన పెట్టేశావు, అపవాదిని నీలోకి ఆహ్వానించావు. పేతురు గారు అందుకే అడుగుతున్నాడు, అననీయా అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుకొనుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. నిన్ను అడిగాడా దేవుడు? అడగలేదు కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతువని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ప్రాణం విడిచిపెట్టేశాడు వెంటనే. పిల్లరా, అపవాది చేతిలో మోసపోయి అబద్ధమాడేశాడు. ఇంతకేమేశాను, కొంత దాచుకున్న సంగతి దాచేశాడు పేతురు గారికి చెప్పకుండా. వెంటనే చనిపోయాడంట. తర్వాత భార్య కూడా వచ్చేస్తుంది, భార్య కూడా అదే అబద్ధం చెబుతుంది. ఎందుకంటే లైలా మజ్నులు కదా. భర్త ఏది చెబితే భార్య అదే, లేదంటే భార్య ఏది చెబితే భర్త అదే. దేవుని పక్కన పెట్టేస్తారు. ఆ ప్రేమలో ముగ్ధులైపోయి ఇదే చెబుతాం మనం అని చెప్పేసింది. ఆమె కూడా చనిపోయింది. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే పిల్లారా, వీరి హృదయానికి నీతి అనే మైమరువు తొడుగుకోలేదు గనక. ఒక ఇస్కరియోతు యూదా, అననీయ సప్పిరా, వీరు నీతి అనే మైమరువు తొడుక్కోలేదు. మరి ఏం చేశారు? సాతానును ఆహ్వానించారు, అపవాదిని తమ హృదయంలోకి ఆహ్వానించారు గనకనే మరణం కొని తెచ్చిపెట్టుకున్నారు. పిల్లరా, అలా కాకుండా దేవునికి మన హృదయంలో చోటిస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనందరి జీవితాలు బాగుపడతాయి. పిల్లరా, ఒకనాడు పొట్టి జక్కయ్య మీ అందరికీ తెలుసు. పిల్లరా, ఇతను ఆ పాపి సుంకరి ప్రజల దగ్గర అన్యాయంగా దోచుకున్నాడు అని ముద్ర ఉంది పొట్టి జక్కయ్యకు. పిల్లరా, ఇతను పాపి, ఇతను సుంకరి అంటే చాలా నీచంగా చూసేవాళ్ళు అలాంటి వారిని ఆ రోజు సమాజంలో. పిల్లరా, ఎందుకంటే ప్రజల దగ్గర కలెక్ట్ చేయవలసుకున్నటువంటి ట్యాక్స్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి ప్రజల ప్రాణాలను దోచుకుతుంటున్నటువంటి ఒక అధికారి, గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఒక అధికారి దోచుకున్నాడు, బాగా ధనవంతుడైపోయాడు. అయితే ఆ నోట ఈ నోట వినేసి యేసుక్రీస్తుల వారు ఎవరో చూడాలనే ఒక కోరిక పుట్టింది ఆయన. పిల్లరా, ఇంతగా చెప్పుకుంటుంది ఈ సమాజము, యేసుక్రీస్తుల వారు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మరణించిన వారిని సైతం తిరిగి లేపుతున్నాడు. ఇలాంటివన్నీ వినేసరికి పాపిగా ఉన్నటువంటి, లేదంటే ఆ రోజు అక్రమంగా దోచుకున్నటువంటి ఈ జక్కయ్య గారి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రభువును చూడాలి అని, ఎలా ఉంటాడో చూడాలని ఒక ఆలోచన వచ్చింది. పిల్లారా, అలా చూడాలనుకున్నప్పుడు చుట్టూ జనంగా ఉండేసరికి పొట్టివాడైనందున చూడలేకపోయాడు. అప్పుడు ఆలోచన చేసి, అయితే ప్రభు ఈ మార్గంలో వచ్చేస్తాడు, నేను ఈ చెట్టుకి ఎక్కి కూర్చుంటాను, ఆయన వచ్చేటప్పుడు ఆ మార్గంలో నేను చూస్తాను అని ఆశతో వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పిల్లారా, యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆ దారిలోనే వస్తున్నారు. ఆయన కార్యాలన్నీ ముగించుకొని ఆ ఎరుకో పట్టణంలో ఆ దారిన వస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. ఎందుకు? ప్రభువుకు తెలుసు నా కొరకు జక్కయ్య ఎదురు చూస్తున్నాడనే సంగతి ప్రభువుకు ముందే తెలుసు. వచ్చి ఆగాడు, పైకి చూసి, జక్కయ్య కిందికి దిగు, ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను, బస చేయాలనుకుంటున్నాను అనేసరికి ఆయనకు ఎక్కడ లేని ఆనందం. పిల్లారా, జక్కయ్యకు ఎక్కడ లేని ఆనందం. ఇమ్మీడియట్గా దిగేసి పరుగున దిగేసి పిల్లారా యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. తన ఇంటికి ఆహ్వానిస్తే యేసుక్రీస్తు వారు జక్కయ్య గారి ఇంటికి లేరు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారో తెలుసునా? ఒకసారి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం పిల్లారా 6వ వచనం నుంచి నేను చదువుతున్నా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయవెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఏంది యేసుక్రీస్తుల వారు పాపి దగ్గరికి పోతుండేంది, ఇతను చాలా పాపి కదా అని సనగడం మొదలుపెట్టారు. ఇష్టపడటం లేదు. పిల్లారా, అంటే ఈ జక్కయ్య గారి చరిత్ర అందరికీ తెలుసు కనుకనే, అందరి దగ్గర దోచుకున్న గొప్పవాడయ్యాడు కనుకనే అది సహించలేక వీళ్ళు పాపి అయిన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అని సనగడం మొదలుపెట్టారు. కానీ అంతకుముందు చరిత్ర వేరు, తర్వాత యేసుక్రీస్తుల వారి చూసిన తర్వాత చరిత్ర వేరైన సంగతి ఈ చుట్టూన్న జనాంగానికి తెలియదు. అంతకుముందు పాపినే, దోచుకున్నవాడే, సుంకరే. కానీ తర్వాత తన హృదయంలో అపవాదికి బయటికి గింటేశాడు, యేసుక్రీస్తుల వారిని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. అంతకుముందు అపవాది తిష్ట వేసి కూర్చున్నాడు కనుక ప్రజల దగ్గర దోచుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని చూశారో ఇమ్మీడియట్గా సాతానును తన హృదయంలో నుంచి తన్ని బయటికి పంపించేశాడు. యేసుక్రీస్తుల వారిని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. అందుకే సంతోషంతో చేర్చుకున్నాను అని రాయబడింది. చాలా సంతోషంతో చేర్చుకున్నాడా? అవును ప్రియులారా, చాలా సంతోషంతో చేర్చుకుంటే అందరూ సనగడం మొదలుపెట్టారు. సనగడం మొదలుపెడితే అప్పుడు ఏం జరిగిందో చూడండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయవెళ్ళనని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలబడి అపవాది ఉన్నప్పుడేమో
ఇదిగో 10 రూపాయలు కలెక్ట్ చేయాలంటే 50 రూపాయలు నీ ట్యాక్స్, 50 రూపాయలు నువ్వు సుంకం కట్టాలని లాగేసేవాడు. ఎవరు? మన జక్కయ్య గారు. తర్వాత యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు తన హృదయంలోకి. ఆహ్వానించి ఏం పలుకుతుండో చూడండి. అప్పుడు ఏం పలుకుతున్నాడు? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ చేంజ్. మారు మనసు అంటే ఇది. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అండి బోధలు చేస్తుంటాం కదా. అసలైన మారు మనసు అంటే ఇదే ప్రియులారా. అంతకుముందు దోచుకున్నవాడు జక్కయ్య. తర్వాత ఏమన్నాడో తెలిసిన? ప్రభువా, నాకు తెలియక చేశాను, అపవాది మాయలో పడిపోయి నేను చేసేసాను. ఇదిగో నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను. ఈరోజు ఏ బోధకుడైనా ఇవ్వగలడా? కోట్ల కొలది మూలుగుతున్నాయి. ఎక్కడ? గోడౌన్లలో, బ్యాంకులలో. మళ్ళీ దగ్గరికి వచ్చి మేము పేదవారిమే, కటిక పేదవాళ్ళమే. నువ్వు బాబు, నువ్వు పేదవాడివా? అవును, నేను పేదవాడినని ఈ బోధకులు వచ్చి ఇవ్వండి, మీ దశమ భాగాలు ఇవ్వండి, మీ కానుకలు ఇవ్వండి. మేము అందరు బోధకులకు విరోధం కాదు పిల్లారా, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. అమాయకులు లేదంటే దేవుని ప్రేమను ఎరిగిన వారు బోధకులు మంచి వాళ్ళు ఉన్నారు, లేరని మేము అనటం లేదు. వారి గురించి మేము ఎప్పుడు అనం పిల్లరా. దోచుకు తినేవారి గురించి మేము మాట్లాడేది, అబద్ధాలు చెప్పేవారి గురించి మేము మాట్లాడేది. సత్యాన్ని చెప్పేవారు ఎందుకు బాధపడతారు? బాధపడద్దు పిల్లారా. మనం సత్యం కొరకు నిలబడాలి, మనమందరం కలిసి పనిచేయాలి. మనమందరం సహోదరులము, ఒక కుటుంబం. దొంగలకు ఎప్పుడు పిల్లారా మేము విరోధులమే. వాక్యంతో ఎవరినైనా మేము సరిచేయాలని కోరుకుంటున్నాం, అందరూ మారాలని కోరుకుంటున్నాం. చూడండి జక్కయ్యలు ఎంత మార్పు. ప్రభువు లేనప్పుడు తన హృదయంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో, పాపము చేస్తూ ప్రజల దగ్గర దోచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని తన హృదయంలో చేర్చుకున్నాడో వెంటనే నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాడు. ఎవరైనా చెప్పమనండి, ఈరోజు ఈ భూమి మీద, ఆరిన నేల మీద ఎవరినైనా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నానని ఎవరైనా చెప్పగలడా? ఇదే మారు మనస్సు అంటే. మారు మనస్సు అంటే అదే. ప్రభుని చూడంగానే నాకు అర్థమైంది అదే పిల్లరా. బోధ చేయలేదు యేసుక్రీస్తుల వారు జక్కయ్య గారికి, బోధ చేయలేదు. జస్ట్ ఆయన ప్రేమ చూపించాడు. జక్కయ్య రా, నీ ఇంట్లో ఉంటానంటే వెంటనే మారు మనసు వచ్చేసింది పిల్లారా. ఆయన ప్రేమ అలాంటిది, అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తుల వారిది. అది రుచి చూసిన వారికి అర్థమవుతుంది. ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంది అంటావు, ఏది నాకు చూపి అంటే రుచి చూడాలా. రుచి చూడకముందే చాలా టేస్ట్ ఉందంటే ఎలా చెప్పగలవు? బాగాలేదని అంటావు. అందని ద్రాక్ష పుల్లనా అని నక్క చెప్పినట్టుగా ఉంటుంది. అలా కాదు, టేస్ట్ చూడాలా. టేస్ట్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంత విలువైనది, ఆయన ప్రేమ ఎంత మధురమైనది అనేది నీకు అర్థమవుతుంది. అక్కడ జక్కయ్య గారు రుచి చూసిపోయారు. ఆయన చూపుల్లోనే అర్థమైపోయింది. వెంటనే సంతోషంతో చేర్చుకొని, ప్రభువా, నా ఆస్తి సగము బీదలకు ఇస్తున్నాను. ఆస్తి ఎవడికి కావాలి ప్రభువా? నీవే నాకుంటే, నీవే నా హృదయంలో ఉంటే ఇంకా ఆస్తి ఎవడికి కావాలి? అంతేకాదు ప్రభువా, ఇప్పటి వరకు నేను అన్యాయంగా తీసుకున్నా. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభువా. మరి ఎక్కడిది నీకు జక్కయ్య? నేను అప్పైనా చేసి ఇచ్చేస్తాను ప్రభువా వీళ్ళకు. నాకు ఈ ఆస్తి వద్దు, ఈ అపవాది సంబంధమైనటువంటి ఆస్తి ధనము నేను నమ్ముకోను ప్రభువా. ఇక నుంచి నా హృదయంలో నీకే చోటు అని నీ ఇచ్చేసాడు పిల్లరా. తన హృదయంలో యేసుక్రీస్తు వారికి చోటు ఇచ్చాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం పలికారో చూడండి, అద్భుతమైన మాట. మన హృదయంలో దేవునికి చోటిస్తే ఏమి జరుగుతుందో ఈ మాటలు తెలియజేస్తున్నాం పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట. 8వ వచనం నుంచి మళ్ళొకసారి చదువుతాం. మంచి మాట. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అట్లా అతనికి 4 వంతులు మరల చెల్లించని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇంతకుముందు రక్షణ లేదు, చనిపోతే నరకమే జక్కయ్య పరిస్థితి పిల్లరా. కానీ ఎప్పుడైతే దేవునికి తన హృదయంలో చోటిచ్చాడో వెంటనే మారిపోయింది జీవితం. నువ్వు అబ్రహాము కుమారుడు అయిపోయావు నాయన. నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీలో గొప్ప మార్పు నేను చూశాను. ఇదే దేవుడు కోరుకుంటున్నది పిల్లరా. ఈరోజు పాత జీవితం మనది ఏదో ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, ఏదో చేశారు. వదిలేయండి, అన్ని విడిచిపెట్టేయండి. ఇంకా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును స్వీకరించండి. మన హృదయంలో మనం స్వీకరించాలి. మన హృదయంలో ప్రభువు ఉంటే అపవాది కార్యాలు ఇంకా మనం చెయ్యం ప్రియులారా. అపవాది జోలికి మనం వెళ్ళము. అదే యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు ఈరోజు మన జీవితాల పట్ల. ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసునా? ఆయన ఎంతగా మర్యాదస్తుడో తెలుసునా? నేను చేశాను గనక ఈ మానవాళ్ళని నేను వెళ్ళిన వాళ్ళ హృదయంలో కూర్చుంటాను అనుకోవటం లేదు.
ఆయన ఎంత మర్యాదస్తుడు, ఎంత గౌరవం చూపేవాడంటే తెలుసా పిల్లారా? ఒకసారి ఆ మాట చూడండి, నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఆయన కట్టుకున్న ఇల్లు కదా ఈ దేహము, దేవుడు కానీ నిర్మించుకున్నటువంటి ఆకారం కదా ఈ మానవ దేహము. మరి ఆయనే వచ్చి కూర్చోవచ్చు కదా, అపవాదిని బయటికి తరిమేసి ఆయనే వచ్చి కూర్చోవచ్చు కదా మన హృదయంలో. కాదు కాదు కాదు, అది కాదు. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, ఆయన ఏం చదువుతున్నాడో పిల్లారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం పిల్లారా, 20వ వచనం యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎందుకు తట్టాలి? వచ్చేయచ్చు కదా, ఆయనే కదా ఈ నిర్మాణం చేసుకున్నది, వచ్చేయచ్చు కదా. రాల్చుకోలేదు. మీరు ఆహ్వానిస్తే, మనం ఆహ్వానిస్తే రావాలనుకుంటున్నాడు. ఎంత మర్యాదస్తుడు, ఎంత ప్రేమ ఆలోచించండి పిల్లారా. ఇదే దేవుని ప్రేమ పిల్లారా. ఈ దేవుని ప్రేమకు ఎందుకు దూరం అయిపోతున్నాం ఈ మానవాళి? దేవుని ప్రేమకు ఎందుకు దూరం అవ్వాలి? ప్రేమించని వాడి చుట్టూ ఎందుకు తిరగాలి మనము? ప్రతి క్షణము మోసం చేస్తూ నిన్ను మాయల్లో ముంచుతున్నటువంటి వారి చుట్టూ మనం ఎందుకు తిరగాలి? నిత్యము నిన్ను ఎడబాయక, నిన్ను విడువక ప్రేమించి ఆ పరలోకపు కన్న తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ, నువ్వు ఈ హృదయంలో తలుపులు ఎప్పుడు తెరుస్తావా అని నీ తలుపు తడుతున్నప్పుడు తలుపులు ఓపెన్ చేయొచ్చు కదా. అదే యేసుక్రీస్తులు వారు చదువుతుండ్రు పిల్లరా. నేను తలుపు దద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను. జక్కయ్య చేసింది అదే. అప్పుడు వరకు తలుపు బిర్రుగా మూసిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తులు వారి స్వరం విన్నాడో తలుపు అలా ఓపెన్ చేశాడు. వెంటనే యేసుక్రీస్తులు వారు వచ్చేసి సంతోషంగా ఆయనలో నివసించాడు. చివరికి ఆ కుటుంబానికి రక్షణ అనుగ్రహించాడు పిల్లరా. మనకు ఈరోజు రక్షణ కావాలంటే మన ప్రభులు వారే ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి, మన హృదయంలో చేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యము? నీతి అను మైమరు మనము తొడుగుకోవాలి పిల్లారా. నీతి అను మైమరు అంటే దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకపోతే అపవాది చేతిలో చిత్తుగా ఓడిపోతాము. ఒకవేళ నీతి అనే మైమరు మనం తొడుగుకుంటే, దేవునికి మన హృదయంలో చోటిస్తే విజయం నీదే. నిన్ను ఆపేవాడు ఎవ్వడు ఉండడు ఈ భూమి మీద, ఎవ్వడు ఉండడు. విజయము నీదే. అలా కాకుండా నాకు అవసరం లేదు అని నువ్వు తిరిగితే, దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకమాయంలోనే మునిగిపోతే అపజయము తప్పదు పిల్లారా. చివరికి అపవాది చేతిలో చిత్తుగా ఓడిపోయి ఒక ఇస్కరియోతు యూదలాగా, ఒక అననీయ సప్పిరలాగా నిత్య నరకానికి పాత్రులమైతాం. అలా నిత్య నరకానికి పాత్రులు కాకుండా మనకు జన్మనిచ్చిన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరి నిత్యము ఆయనతో ఉండాలనే ఈ యుద్ధంలో మెలకువలు నేర్పుతుండు మనకు దేవుడు. సర్వాంగ కవచము ధరించుకోండి నాన్న, ధరించుకోండి. ఇది ధరించుకొని యుద్ధం చేయండి. అపవాద వాడి అనుచరుల ఎలాంటి వనను పంపేయండి, తుత్తునీలుగా మీరు చేసేస్తారు. మీ ఆ పాదాల కింద మీరు తుత్తునీలుగా చేస్తారు. భక్తులు చేసిందదే. ఒక యోబు, ఒక దావీదు ఎలా విజయాలు సాధించారు వీళ్ళందరూ? ఎలా సాధించారు? తమ హృదయంలో దేవునికి చోటిచ్చారు గనక. దేవునికి చోటు ఇవ్వకపోతే యోబు గారి భార్యలాగా ఇంకా నీ నీతిని విడవవా, ఇంకా దేవుని విడవవా, దేవుని దూషించి మరణం కా అని పలుకుతారు. అలా భార్య పలికినా కానీ స్థిరంగా నిలబడినటువంటి యోబు ఎందుకంటే పిల్లల తన హృదయంలో చోటిచ్చాడు దేవునికి. నీతి అను మైమరు తొడుక్కున్నాడు కనుకనే. భక్తులందరి జీవితాలు చూడండి, ఇదే మనం చూసాం పిల్లరా. దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకున్నారు కనుకనే అపవాదిని చితక తొక్కారు, విజయం సాధించారు, విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. ఈరోజు మనము కూడా అపవాది మీద విజయం సాధించాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని మన పాదాల కింద చితక త్రొక్కి దేవునికి నిజమైన కుమారుడు, వీరోచితంగా పోరాడినటువంటి వీరుడుగా మనము పేరు పొంది దేవుని దగ్గర మహిమ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లారా, మీరందరూ అపవాది తంత్రాల్లో పడిపోకుండా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ప్రతి ఒక్కరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లారా. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం పిల్లారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీ ప్రేమ ఈ మానవాళి మీద, మీ పిల్లలైనటువంటి మా అందరి మీద ఎనలేనిదని, ఎంతో ఉన్నతమైనదని తండ్రి మీ మాటల ద్వారా మాకు ప్రతి నిత్యము ప్రస్ఫుటమయ్యేలాగున కనపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, అపవాదిని ఎలా ఓడించాలి, వాడు మా విరోధిగా ఉండి మమ్మల్ని మీ చెంతకు చేరకుండా
నిత్య నరకాగ్నిలోకి జారవేస్తున్నటువంటి ఈ క్రమంలో తండ్రి మమ్మల్ని రక్షించుకోవడం కొరకు మీ ప్లాను ఎంత ఉన్నతమైనదో మాకు అర్థమవుతుంది తండ్రి. వాటితో యుద్ధం చేసి వీరోచితంగా పోరాడి వీరుడుగా జయశాలిగా మీ దగ్గరికి చేరాలని తండ్రి మా మీద మీరు పెట్టుకున్న ఆశలు ఎంతో ఉన్నతమైనవి తండ్రి. అవి తెలియక మానవాళి తండ్రి అపవాది చేసే ఎత్తుగడల్లోనే తప్పిపోతూ వాడి తంత్రాల్లోనే నలిగిపోతూ నాయన మీ ప్రేమను అర్థం చేసుకోనకుండా ప్రేమించినటువంటి అపవాది చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ సమాజం నాయన అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా రక్షించాలని మెలకువ కలిగినటువంటి మీ మాటలు మీ ప్రజలకు అర్థమవులాగున తెలియజేయాలని ప్రయత్నం పడుచుండగా తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టేవారిగా తమను తాము మోసపుచ్చుకోనకుండా తండ్రి విన్న ప్రతి మాట వారి హృదయాల్లో ఫలాలు తీసుకురాగలుగుటకు తండ్రి మీరు చెప్పిన మాట ప్రకారము తండ్రి సర్వాంగ కవచం వారు ధరించుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున వారును వీరులుగా ఎదుగులాగున ప్రతి ఒక్క దీవెనను నాయన మీ పిల్లలకు ప్రసాదించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఈ సత్యాన్ని వినిపించాలనే ఆశతోటి ప్రేమ కలిగి తండ్రి సహోదరుడు పీటర్ చిన్నవాడైన ప్రజలందరి మీద ప్రేమతోటి ఎవరు నశించిపోకూడదనే ఆశతోటి నాయన ప్రతి నెల ఈ మీటింగ్స్ చేస్తూ ఉన్నాడు. కష్టపడుతున్న సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన, ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. పరసంబంధమైన దీవెనలతో ఆ కుటుంబాన్ని నింపండి, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి దేవా. ఇంకా క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించమని దేవా. ప్రతి చోట మీ ప్రేమనే మేము చాటి చెప్పేవారిగా నిలబెట్టండి. ప్రజలను దోచుకునేవారిగా మోసం చేసేవారిగా మాలో ఎవ్వరిమి లేకుండా తండ్రి నిస్వార్థమైన ప్రేమ మీ ప్రేమ మాత్రమే ప్రజలకు కనపరచులాగున ప్రతి చోట కనపరచండి తండ్రి. అలాంటి హృదయం ప్రతి ఒక్కరికి మాలో అందరికీ ప్రసాదించండి దేవా. ఈ భూమి మీద బ్రతికే కాలం ఆయుష్కాలం చాలా స్వల్పమైనది తండ్రి. రేపేమి జరుగునో మనిషికి తెలియనటువంటి జీవితం నాయన. ఆ వాస్తవాలు తెలుసుకున్నటువంటి మేము నాయన మీ మాటల ద్వారా ఈ ప్రజలకు మీ ప్రేమ తెలియజేయాలనే ఆశతోటే ప్రతి పల్లెలో నాయన మీ మాటలు ప్రకటిస్తున్నాం. మీ కృపచేత అనేక కార్యాలు జరిగిస్తున్నారు మీ నామానికి మహిమకరంగా. ఇంకా అనేక మందికి వినిపించాలనే ఆశ ఉంది తండ్రి. మీ చిత్తమే జరిగించండి. మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సత్యవాక్యం దగ్గరికి నడిపించండి. వారు వాక్యం నేర్చుకొని మీ కొరకు వీరులుగా సూర్యులుగా ఎదుగులాగున దీవించమని వేడుకుంటూ మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే తండ్రి మేమందరం మరలా మీ సన్నిధిలో చేరి విలువైన మీ మాటలు నేర్చుకునేలాగున అవకాశం కల్పిస్తారని బ్రతిమాలుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.